హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025 మెగా యాక్షన్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. చాలా ఫ్రాంచైజీలు మెగా యాక్షన్ మాకొద్దు అని చెప్పి మీటింగ్లో అయితే వాదించాయి. బీసీసీ అయితే కన్ఫర్మ్ చేసింది. అదేవిధంగా రిటెన్షన్స్ విత్ ఆర్టీఎం కార్డు పెంచడం జరిగింది. సో దీన్ని బట్టి సన్ రైజర్స్ హైదరాబాద్కి ఇది అడ్వాంటేజే కాదా ఈ వీడియోలో చూద్దాం. మెగా యాక్షన్ కోసం ఇంట్రెస్ట్గా వెయిట్ చేసే వాళ్ళంతా వీడియోని లైక్ చేయండి, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అండ్ మిగతా వాళ్ళు, అండ్ కామెంట్ చేయండి 8 మంది ఎస్ఆర్హెచ్లో ఎవరైతే బాగుంటుందనేది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ మెగా యాక్షన్ అప్డేట్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మెగా యాక్షన్లో 6 రిటెన్షన్ ఛాన్స్ ఇవ్వబోతున్నట్లు లేటెస్ట్గా న్యూస్ అయితే వచ్చింది. ఇంకా ఆర్టీఎం కార్డు కూడా ఎక్స్ట్రా వచ్చే అవకాశం లేదు. ఓవరాల్గా ఒక 8 మంది మాత్రం రిటైన్ కాబోతున్నట్లు ఆర్టీఎం ఆర్ రిటెన్షన్ ద్వారా కాబోతున్నట్లు న్యూస్ అయితే వస్తుంది. సో దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన కాదు, ఇది లీక్ అయినటువంటి న్యూస్. సో మొత్తానికి సన్ రైజర్స్ హైదరాబాద్కి అయితే చాలామంది ప్లేయర్స్ లేరు, ఎక్కువ రిటైన్ చేసుకుని నిజంగా చూసినట్లయితే అంతమంది ప్లేయర్స్ లేరు. సో ఎస్ఆర్హెచ్ ఇంతమందికి ఛాన్స్ వచ్చినట్లయితే ఎవరిని తీసుకునే అవకాశం ఉంది, అది విదేశీ ప్లేయర్సా స్వదేశా కాకుండా ఓవరాల్గా 8 మంది రిటెన్షన్ చేసుకునే లిస్ట్ అయితే చూద్దాం. వీళ్ళలో ఉండే అవకాశాలు 95% ఉన్నాయి. నెంబర్ 1 అభిషేక్ శర్మను 80% రిటైన్ చేసుకుంటారు, అందులో సమస్య లేదు. అభిషేక్ శర్మ ఎస్ఆర్హెచ్లో ఉంటాడు. నెంబర్ 2 నితీష్ కుమార్ రెడ్డి, ఇతన్ని యాక్షన్లోకి అయితే వదలరు. ఇతన్ని న్యూ యంగ్ ప్లేయర్ కేటగిరీలో ఖచ్చితంగా 80% రిటైన్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ భువనేశ్వర్ కుమార్ క్యాప్డ్ ప్లేయర్, ఖచ్చితంగా భువనేశ్వర్ కుమార్ని కూడా ఈసారి రిటైన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అండ్ నటరాజన్ కూడా ఎస్ఆర్హెచ్ డెఫినెట్గా ఎస్ఆర్హెచ్లోనే ఉంటాడు నటరాజన్, అది ఏ విధంగా అయినా కూడా. అండ్ నెక్స్ట్ విదేశీ ప్లేయర్స్ ప్యాట్ కమిన్స్ కెప్టెన్గా ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. ప్యాట్ కమిన్స్ కూడా ఎస్ఆర్హెచ్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 6 హెన్రిచ్ క్లాసెన్, ఇతడిని అయితే 80% వదిలిపెట్టారు. అభిషేక్ శర్మ ఎంత ఇంపార్టెంటో ఇతడు కూడా అంతే ఇంపార్టెంట్. నెక్స్ట్ ట్రావిస్ హెడ్. సో ఈ ముగ్గురు అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, వీళ్ళు ముగ్గురు అయితే ఎస్ఆర్హెచ్లో ఫిక్స్ అన్నమాట. ఈ సంవత్సరం ఎలాగూ ఎస్ఆర్హెచ్కే ఆడతారు. అండ్ ఇంకొక ప్లేయర్ వాషింగ్టన్ సుందర్ కూడా బాగానే రాణిస్తున్నాడు, కానీ ఎస్ఆర్హెచ్కు మాత్రం అస్సలే బాగా ఆడాడు. మనకి ఇండియా టీంకి ఆడినప్పుడు ఆడుతున్నాడు, బయట ఆడుతున్నాడు. ఎస్ఆర్హెచ్కు మాత్రం అతడి ఆట చూస్తేనే భయం వేస్తుంది. సో ఇలాంటి ప్లేయర్ ఈ మధ్య రాణిస్తున్నాడు, మరి తన్ని రిటైన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి అని అయితే అనిపిస్తుంది. స్పిన్ ప్లేస్ బ్యాట్స్మెన్ కాబట్టి తను రిటైన్ చేసుకుంటారేమో. 8 మందికి అయితే ఛాన్స్ కనిపిస్తుంది. ఇంకా మిగతా ప్లేయర్స్ అయితే రిటెన్షన్ చేసుకునేంత పర్ఫార్మెన్స్ లేదని నాకైతే అనిపిస్తుంది.